నా బిడ్డ, నీవు మనుషులను నమ్మి నీవు నీ జీవితాన్ని వారి చేతుల్లో పెట్టి నా జీవితం బాగుంటుంది ఈ వ్యక్తి చేతిలో ఉంటే అని అనుకోని మోసపోయి ఈ దినం బాధపడుతున్నావు. ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు, మోసం చేసినది అని నువ్వు ఏమి చేయాలో తోచక నలుగురిలో నవ్వుల పాలు అయిపోయింది నా బ్రతుకు అని బాధపడుతున్నావు. చనిపోతే బాగు ఎందుకు, నా లైఫ్, నా తల్లిదండ్రుల మాటను నేను వినలేదు, వారికి సమాజంలో తలెత్తుకోకుండా నేను తప్పు చేశాను అని బాధపడుతున్నావు కదా. బాధపడకు. చెడిపోయిన దానిని, పాడైపోయిన దానిని, నశించిన దానిని బాగు చేయగలిగినటువంటి బలం ఉన్న, శక్తి ఉన్న, నీ సమస్త పాపములను క్షమించగలిగిన దేవుడను నేనున్నాను. ఇప్పటివరకు మనుషులను నమ్మినావు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ మనసును నాకు ఇవ్వు, నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు. నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను మారుస్తాను, ఆశీర్వదిస్తాను, తల ఎత్తుకునేలా చేస్తాను.